సో ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా. సో దీంట్లో బోలెడన్ని డైలాగులు ఉన్నాయి, పవర్ఫుల్ డైలాగులు. సో ఎవరైతే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతారో అంతే పవర్ఫుల్నెస్ తో వాళ్ళకి మిస్టర్ బచ్చన్ టీం నుంచి టీ షర్ట్లు అండ్ అలానే భాగ్యశ్రీ గారితో స్టెప్పులు వేసే ఛాన్స్. రెడీ ఉన్నారా మీరందరూ? ఎస్, మరికొద్దిసేపట్లో హరిశంకర్ గారు ఇక్కడికి రాబోతున్నారు. సో బేసిక్ గా ఆయన సినిమాల్లో డైలాగులు ఎలా ఉంటాయి అంటే గురి చూసి వదిలిన బాణంలా గట్టిగా గుచ్చుకుంటాయి, తూటాల్లా గట్టిగా పేల్తాయి. అండ్ ఈ సినిమాలో స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ధమాకా తర్వాత ఈగల్ తర్వాత ఇప్పుడు ఈ మిస్టర్ బచ్చన్ అండ్ అలానే హరీష్ శంకర్ గారి కాంబినేషన్ నుంచి కూడా అప్పుడు షాక్, దాని తర్వాత మిరపకాయ్ అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్. సో అలా అక్కడ హ్యాట్రిక్ ఇక్కడ హ్యాట్రిక్. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవ్వాలి, అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఎవరు చెప్తారు డైలాగులు? ఒక్కరెవరైనా మైక్ తీసుకెళ్ళండి అమ్మా ఇక్కడ నుంచి. మైక్ పైకి అందివరా? ఉందా మైక్ మీ దగ్గర? వైట్ టీ షర్ట్. హలో హలో, ఎక్కడ మాట్లాడుతున్నారు? కనిపించట్లే నాకు. హలో యా చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ రైట్ సైడ్. ఓకే యా ప్లీజ్. మీ పేరు? ఓకే, సో డైలాగ్. నా పేరు జయంత్. సో నేను రవితేజ గారికి పెద్ద అభిమాని. సో ఓకే, ఇప్పుడు డైలాగ్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని ప్రూవ్ చేస్తా. థ్యాంక్ యూ. వావ్, దట్స్ అమేజింగ్. అట్లనే టీ షర్ట్ ఇవ్వండి అమ్మా ఆయనకి. అంత పవర్ఫుల్ గా డైలాగ్ చెప్పాక టీ షర్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటాం? నెక్స్ట్ ఎవరు? నాన్న, ఈ లైట్ల వల్ల మీరెవ్వరూ నాకు కనిపించట్లేదు. హ్యాండ్ రేస్ చేయాలి. ఎక్కడుంది మైక్? ఇక్కడ. పేరేంటి? ఆర్కే రామకృష్ణ. ఆర్కే రాధాకృష్ణ. ఓకే, జై మాస్ మహారాజ్. ఓకే, ఓ వేసుకోండి కొర్రలు సార్, ఓ వేసుకోండి. డైలాగ్ మామూలుగా ఉండదు, తెలుసు కదా మాస్ మహారాజ్ అంటే ఇండియన్ ఆర్మీ. అది కాకుండా కొత్త చెప్పు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఆల్రెడీ. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్ మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆగస్ట్ 15 నిరూపిస్తారు. ఓకే, ఇదేదో కొత్తగా ట్రై చేశారు, పర్లేదు. ఓకే, నెక్స్ట్ ఎవరు? అమ్మాయి ఫ్యాన్స్ ఎవరు లేరా ఇక్కడ? అంతా అబ్బాయిలే కనిపిస్తున్నారు. అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది నాకు. హలో, కుదిరితే సాంగ్ కూడా పాడొచ్చు, ఈ సినిమాలోని పాట కూడా పాడొచ్చు. హలో, చెక్. హాయ్ మేడం. పేరేంటి? ప్లీజ్ మేడం. మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉండరా? అస్సలు వినిపించట్లేదు. ప్లీజ్, ఐ రిక్వెస్ట్. ప్లీజ్. మీ పేరేంటి? సంతోష్. చెప్పు సంతోష్. ఒక్క నిమిషం. రవితేజ గారికి పెద్ద ఫ్యాన్ నేను. మా ఇంట్లో అందరు ఆయన ఫ్యాన్సే. ఓకే, జై రవితేజ. డైలాగ్ చెప్పు. గుర్తు రావట్లేదు డైలాగ్, కానీ చెప్తా బ్రో. సరే చెప్పు. ఓకే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి, చెప్తా. ఓకే ప్లీజ్. హలో, నానా, ఇలా అయితే బ్యాడ్ అయిపోతావురా. నెక్స్ట్ ఇచ్చే. ఇప్పుడు టీ షర్ట్ తీసుకున్న వాళ్ళు వేసుకోండి. వేసుకుంటే గుర్తుపడతాం మేము స్టేజ్ మీద పిలవడం కోసం. మైక్. సమీర్. సన్నీ. ఓకే. సరిహద్దుల్ని కాపాడేవాడు సైనికుడు కాదు, సంపాదన కాపాడేవాడు కూడా సైనికుడే. అమేజింగ్. ఆయనకు ఒక టీ షర్ట్ ఇచ్చేయండి అమ్మా సన్నీకి. హలో మాస్ మహారాజా ఫ్యాన్స్, నా పేరు లక్ష్మీ నరసింహ, అందరూ నన్ను లక్కీ అంటారు. డైలాగ్: సరిహద్దును కాపాడేవాడు మాత్రమే సైనికుడు కాదు, సంపదను కాపాడేవాడు కూడా సైనికుడే. అమేజింగ్. సో ఈ పాటికి ఈ డైలాగ్ ఇద్దరు చెప్పేశారు కాబట్టి నెక్స్ట్ చెప్పే వాళ్ళు ఏదైనా కొత్తగా చెప్పరా ప్లీజ్. హలో మేడం, నా పేరు కృష్ణ. ఓకే. డైలాగ్:
రవితేజ గారి సినిమా కూడా కృష్ణ ఉంది క్లోజ్ తెలుసా? పెట్టుకో భయ్యా క్లోజ్ పెట్టుకో చెప్తున్నా డైలాగ్. ప్లీజ్ మిగతా వాళ్ళందరూ సైలెంట్ గా ఉండరు, అస్సలు వినిపించట్లేదు ప్లీజ్. నాకు పనే ఇంపార్టెంట్, పేరు ఇంపార్టెంట్ కాదు. నైస్, షార్ట్ అండ్ స్వీట్. ఓకే, ఈ ముందర ఈ రేడియం కలర్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయికి ఇవ్వండి మైక్. హలో యా ప్లీజ్. మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ అంటే మాస్ గా ఉంటారు అనుకున్నాను, కానీ మరీ ఇంత ఊర మాస్ గా ఉంటారని అనుకోలేదు నేను. యా ప్లీజ్. సక్సెస్ ఫెయిల్యూర్ చుట్టాలు లాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది, పర్మనెంట్ గా ఉండిపోతుంది. ఆసమ్ ఆసమ్. ఆయనకు కూడా ఒక టీ షర్ట్ ఇచ్చేయండి అమ్మా లక్కీకి. ఒక్క నిమిషం, ఈ ముందర ఈ రేడియం కలర్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయికి మైక్ ఇవ్వండి, పాపం అప్పటి నుంచి wait జై మాస్ చేస్తున్నాడు. మహారాజా. ఇక్కడ మైక్ పాస్ చేయండి ముందుకి. ఉండరా? రైట్ హాయ్ మేడం. కెమెరాకి ఫోకస్ అవుతలే. వస్తారు, అందరికి క్లోజప్లు పడతాయి, అందరు వస్తారు. యా, భయా నీ పేరేంటి? పేరు చెప్పి చెప్పు. ప్రదీప్. ప్రదీప్ ప్రదీప్. ఓకే, ఎస్. కమిషనర్ కూతురికి పెళ్లిళ్ళు కావా? మొగుళ్ళు రారా? ఓకే. రవితేజ గారి డైలాగే చెప్పావు కాబట్టి క్షమించేసాం ఈడియట్ సినిమా నుంచి. ఓకే, నెక్స్ట్ హలో, నా పేరు కాళిదాస్. కాళిదాస్. ఓకే, విక్రమార్కుడు లాగా ఈ సినిమా కూడా బాగా పైకి రావాలని మా ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్, అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ కాళిదాస్ గారు, థ్యాంక్ యూ. అయిపోయింది డైలాగ్ చెప్పండి. మేడం. నా పేరు హర్ష. హలో, యా యా, ఐఎమ్ గోపాల్. ఒక డైలాగ్ చెప్తాను, కొంచెం క్లోజ్ పెట్టుకోపోయా. క్లోజ్ అంటే పెట్టండి అమ్మా ఆయనకు. యా ప్లీజ్. ఇది బచ్చన్ ఏరియా. ఇక్కడికి ఎవరైనా రావాలంటే భయంతో కాదు, నా బలంతో కాదు, భయంతో రావాలి, భయంతో పోవాలి. ఏదో పులిహోర కలిపాడు ఆయన. నా పేరు హర్ష. వెల్ ట్రై. ఎక్కడ హర్ష? ఇక్కడ, యా, straight యా, please. forward. యా యా, మేడం, రవితేజ గారి తరపు నుంచి ఒక డైలాగ్ చెప్తున్నాను. చెప్పండి. సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్లు చుట్టాలు లాంటివి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. యాటిట్యూడ్ అనేది చచ్చిపోయేంత వరకు అలాగే ఉంటుంది. మాస్ మహారాజా. వెరీ గుడ్, వెరీ గుడ్. కార్తిక్ రవితేజ ఫ్యాన్. ఓకే, కార్తిక్ ప్లీజ్. విక్రమార్కుడు డైలాగ్ చెప్తావటి. చెప్పు. చావంటే భయపడ్డానికి అల్లా తప్పగా గల్లీలో తిరిగే గౌండా నాకుడు అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. విక్రమ్ రాథోడ్. అదిరిపోయింది అంతే. ఇక్కడ మైక్ ఇవ్వండి. మిస్టర్ బచ్చన్ చెప్పు చెప్పు చెప్పు. మేడం మేడం మేడం, అప్పట్లో August 15 లో ఒకటి రిలీజ్ అయింది, సోలే. ఓకే, ఇప్పుడు ఈ August 15 కి మిస్టర్ బచ్చన్. థ్యాంక్ యూ సో మచ్. నిల్చోవాలి నానా, అంత హలో. కష్టం. యా, డైలాగ్. ఓసే పిచ్చి బుజ్జి రూమర్స్ గాసిప్స్ అందరూ చెప్తూనే ఉంటారు. పని పాట లేని పోరంబోకులకి అదే పని. లవ్లీ లవ్లీ. ఆగండి ఒక్క నిమిషం, ఆ అబ్బాయికి ఇవ్వండి మైక్. ఇగో అప్పటి నుంచి చేతులు ఎత్తి అడిగావు, ఇప్పుడు గానీ కరెక్ట్ గా చెప్పలేదు అనుకో. నీ పేరేంటి? హలో మేడం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ ఒరే, silent ఉండండి అయ్యా బాబు. నాకే వినిపించట్లేదు అసలు. ఒరే ఆగండి రే తమ్ముళ్ళు, ఆగండి రే తమ్ముళ్ళు. సైలెంట్. డైలాగ్ చెప్తున్నా, ఒక్క నిమిషం. ప్లీజ్. మిస్టర్ బచ్చన్ కి హరిశంకర్ ఎంత పవర్ఫుల్, రేపు సంజయ్ 70 కూడా మా ఫ్యాన్స్ కి అంతే పవర్ఫుల్. జై రవితేజ అన్న. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. కానీ నువ్వు అప్పటి నుంచి చెప్పేదో చెప్తున్నా. నేను చెప్తున్నాను మేడం, పైన ఓకే, ఇండియా ఆర్మీకి ఎంత థ్యాంక్ యూ సో మచ్. ఇండియా ఆర్మీకి ఎంత పవర్ఫుల్, ఈ మిస్టర్ బచ్చన్ కూడా మా ఫ్యాన్స్ కి అంతే పవర్ఫుల్. జై రవితేజ. థ్యాంక్ యూ. మేడం 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 మేడం, ఇక్కడ 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 ప్లీజ్. ఫస్ట్ ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ యా ప్లీజ్. నీ పేరేంటి? సత్య. ఓకే. సంపద కాపాడేవాడు సైనికుడు, సంపదను పోయింది మొత్తం. పోయిందిరా, బ్యాడ్ అయిపోయావు. ఓకే, నెక్స్ట్. సరిహద్దులు కాపాడేవాడే కాదు సైనికుడు, సంపదను కాపాడేవాడు కూడా సైనికుడే. ఆసమ్. ఆయనకు ఒక టీ షర్ట్ ఇవ్వండి అమ్మా. అన్నా నా టీ షర్ట్ ఇస్తారు.
మేడం మేడం బలపసిన డైలాగ్ చెప్తానా మేడం మేడం కాదు బలపసిన నాకు పేమెంట్ ఇస్తున్నారు మేడం. ఈవెంట్ అయిపోయేదాకా ఇక్కడే ఉంటా ఆ, మేడం మేడం మాస్ అంటే బస్సు కాదు ఎవడు పడితే వాడు వాడేసుకోనికి అది మన పేరుని బట్టి బాడీ లాంగ్వేజ్ బట్టి జనం ఇచ్చే పిలుపు జై మాస్ మహారాజా రవితేజ. అరే వా. మేడం. మామూలుగా లేదు ఆయనకు Last, అర్జెంట్ last, టీ షర్ట్ మేడం. ఇచ్చేయండి అమ్మా మేడం మేడం ఇప్పుడు ట్రైలర్ లో కొన్ని డైలాగులు ఉన్నాయి కాబట్టి ట్రైలర్ లో చెప్పు